వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహిళల సౌందర్యానికి కేర్ ఆఫ్ గ్లామర్ హెవెన్. మంగళగిరి రూరల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సజ్జల భార్గవ్ రెడ్డి. సిద్ధం చేస్తున్నారు, దాడులు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు, మీరేం చేస్తున్నారు? మంగళగిరి రూరల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సజ్జల భార్గవ్ రెడ్డి. నేడు సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు. మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లే మెయిన్ గేటును మూసివేసిన పోలీసులు. సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధం చేస్తున్నారు, దాడులు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు, మీరేం చేస్తున్నారు? వారికి ఓటేసి భుజాల మీద ఎక్కించుకుంటున్నారు. వారేం చేస్తున్నారు? మిమ్మల్ని కొడుతున్నాడు. ఇవాళ ఎక్కడో దళితుల మీద దాడి జరిగితే మీరు చూసి దానికి స్పందించకండి. రేపు మీ వంతు వస్తుంది, అప్పుడు వాళ్ళు చూసి సంతోషిస్తారు. ఇంతే కదా మనం ఏమంటారు? ఇంకెప్పుడు రా మీరు మారేది? ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాతగారైన వైఎస్ రాజారెడ్డి జయంతి సందర్భంగా విజయవాడలోని కృష్ణలంక నిర్మల శిశు భవన్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జగన్ దంపతులు. ప్రతి వారం వచ్చి ఈ స్పెషల్
కడప మహానాడు వేదికపై విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన వ్యక్తి నవ్యాంధ్రప్రదేశ్ నిర్వహణకర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వ్యక్తం చేసిన ఎక్స్ జడ్పీటీసీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా. మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నిర్వియోగం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రీసెంట్ గా మనం చూసినట్లయితే మన యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారి దగ్గరికి అనేక మంది రైతులు, మహిళలు, విద్యార్థులు అనేక మంది తండోపతండాలుగా వస్తూ మరి యొక్క రైతే రాష్ట్రానికి వెన్నెముక, రైతే రాష్ట్రానికి వెన్నెముక, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. అలాగే ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి వెళ్ళాలంటే విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతులకి మరి నేనున్నాననేటువంటి భరోసాతో మరి రైతులకి 450 కోట్లు సబ్సిడీని కల్పించి 50,000 మంది రైతులకి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి 85,000 రూపాయలను సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఆ క్రెడిట్ అంతా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మన యొక్క ప్రభుత్వం మరి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి